చూడు అని పెద్దోళ్ళు ఉత్తగానే అంటారాను. ఇల్లు కట్టినా ఇటుకతోని 20 తెచ్చినా ఇంకోటి తక్కువనే పడుతుంది. పెళ్ళైనా కూడా గంతే. ఉండి లేని సంసారంలా ఎన్ని వేసినా ఏదోటి వెళ్తే ఉంటది. కానీ పైసలు ఉన్నోళ్ళ ముచ్చట గిట్లుంటదా? అబ్బో వచ్చేదత్తనే ఉంటది, పోయేటివి పోతనే ఉంటాయి. ఇక డబ్బున్నోళ్ళ ఇండ్లల్లా ఆడబిడ్డల కట్నాలు పెట్టుడే కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ షీరో సారో పెట్టి తోలుతారు కదా. కానీ గీ బుజ్జిని చూడుండ్రి, ఓ పారు చూడుండ్రి ఎంత పెద్ద ఆలోచన చేసిందో. గీసోంటి తల్లి ఊరుకోగలుంటేనా దేశంలో పేదోళ్ళ ముచ్చటే లేకుండా అవుతుంది. నా పెళ్లికి మంది ఏం పెడుతున్నారని చూసేది పోయి ఈమె 108 మందికి ఇండ్లు కట్టించింది. మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఉండే ఈ బుజ్జి మస్తు పైసలు ఉన్నాయన బిడ్డే. అంతకంటే ఎక్కువ పైసలున్న పిల్లగాన్ని చూసి ఇయ్యం కుదిరిచ్చిర్రు అయ్యవ్వలు. ఇక ఎట్లుంటుంది పెళ్ళి? భూమి ఆకాశం ఒక్కటి చేసేటట్టు మైకు సట్టులు పెట్టి తిన్నదానికంటే పారేసేదే 10 ఇంతలు ఉండేటట్టు చేస్తారు కదా. అట్లా చేస్తేనే ఘనంగా చేసినట్టు లెక్క. అసొంటి పెళ్లికి వచ్చిన వాళ్ళు తినేదరగదాకనే అది పెట్టుకుంటారు. గొప్పదనం ఏముంటుంది అని ఆలోచన చేసిందట ఈ బుజ్జి. లగ్గం ఖాయమైనప్పుడే పిల్లగానితో మాట్లాడి ఇంట్లో పునాది తీసి పెళ్లి నాడు తాళాలు చేతిలో పెట్టింది. అగో ఆ వాడకు వాళ్ళ పేరు కూడా పెట్టుకున్నారు. కొద్దిగా పెద్దగా రాసినా మంచిదే. అరే ఇండ్లు కూడా మంచిగానే ఉన్నాయి కదా. ఇదే మంచి ముహూర్తం అని పాలు పొంగిచ్చి కూరండు కూడా సురువు చేసిర్రు. దీంట్లో ఉన్నోళ్ళంతా ఉన్నన్ని రోజులు ఈ ఇండ్లు దానం చేసిన వాళ్ళని దాచుకొని నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సల్లంగా ఉండని ఎన్నిసార్లు దివెనార్తి పెడతారు. ఇంకా దేశంలో కోట్ల రూపాయలు మూలుగా పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు కూడా గిట్లనే పేదోళ్ళకి ఆసరైతే ఏం రోగం పుడుతుంది? చచ్చినాడు ఏమన్నా కొంట పోతారా అని మస్తు మాట్లాడుకుంటున్నారు బంగ్లాల పోయింటి గుడిసెలేసుకొని బతికే పేదోళ్ళు.